ఒక్కసారి బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా లైఫ్ లాంగ్ వాడాలి. ఇది మాత్రం అంటే మీరు రూట్ కాజ్ నుంచి తీసేస్తారా? అంతే కదా. రూట్ కాజ్ ఏంటి? ఎడిపోస్ టిష్యూస్లోన ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్గా మారింది. దాన్ని కరిగించేస్తే షుగర్ పోతుంది. బరువు తగ్గాలన్నా కూడా అంతే కదా. ఇప్పుడు ఈ ఫ్యాట్ సంచులు ఖాళీ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా బరువు సైడ్ బెనిఫిట్ లాగా ఒబేసిటీ తగ్గిపోతుంది. థైరాయిడ్ వచ్చిందంటే కూడా జీవితాంతం టాబ్లెట్ వాడాలి అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర 100 రోజులు 120 రోజుల తర్వాత థైరాయిడ్ సమస్య ఉండదు. రూట్ కాజ్ ఏంటి? దానికి T3, T4, TSH కదా. T4 అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, T3 యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తే తయారవుతుంది. ఈ కన్వర్షన్ అయ్యేది T4, T3గా కన్వర్ట్ అయ్యేది కిడ్నీలోనూ, లివర్లోనూ, గట్లోనూ ఉంటుంది. అవి 3 హెల్తీగా ఉన్నప్పుడు థైరాయిడ్ ఫంక్షనింగ్ నార్మల్గా గుడ్గా ఉంటుంది. ఆ విధానంలో చూసుకుంటే కూడా మళ్ళీ కిడ్నీ సెల్స్ బాగున్నాయా, లివర్ సెల్స్ బాగున్నాయా, అల్టిమేట్లీ వీఆర్ అడ్రస్సింగ్ సెల్యులార్ లెవెల్లోనే అడ్రస్ చేస్తున్నాము. నేను 100-120 రోజుల తర్వాత కొత్త సెల్స్ వచ్చినప్పుడు అవి కూడా తప్పెందుకు చేస్తాయి? బాడీ అలవాటు అయిపోయి ఉంటుంది. 100 రోజుల తర్వాత కొత్త కణాలు వస్తున్నప్పుడు అంటే 90% అన్నీ అన్ను. లివర్ అయితే 18 నెలలు ఉంటుంది, బోన్స్ అయితే 40 నెలలు ఉంటాయి, బ్రెయిన్ న్యూరాన్స్ అయితే లైఫ్ లాంగ్ ఉంటాయి. నేను అటువంటి కాకుండా జనరల్గా 90% సెల్స్ బతికేది 120 రోజులు దాటి మ్యాక్సిమం. సో ఆ 120 days వాటిని మాల్ ఫంక్షనింగ్ జరగకుండా ఆపాలి అంటే వాటికి పస్తు పెట్టాలి. కీప్ దెమ్ ఆన్ స్టార్వింగ్ బై నాట్ గివింగ్ ద ఫుడ్. ఏంటో ఫుడ్ గ్లూకోజ్. అందుకని ఎటువంటి అనారోగ్యమైన అవలీలగా తగ్గించగలుగుతున్నాం ఇక్కడ అంటే వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్.